తెలంగాణ హీరోలకు, మరి నా పై ఆఫీసర్లకు, మరియు నా యొక్క కుటుంబీయ సభ్యులకు, నా యొక్క అభిమానులకు, ముఖ్యంగా పోలీసు ఉద్యోగం అంటే ఎట్లాంటిదంటే అది ఒకప్పుడు సుఖంగా ఉంటుంది, ఒకప్పుడు కష్టంగా ఉంటుంది. కష్టం వచ్చిందని చెప్పేసి కృంగిపోకూడదు, మరి సుఖం వచ్చిందని చెప్పేసి వెర్ర వేయకూడదు. ఇది ప్రథమం మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే నా జీవితంలో నేర్చుకున్నది ఒకటే. అంటే నా జీవితంలో జరిగింది, మా సిఏ గారు వస్తున్నారు, మా స్టేట్కి వస్తున్నారంటే సిఏ గారు అంటే ఏ సిఏ గారు ఎవరు అది కూడా నాకు తెలియదు. తమ దగ్గర డ్యూటీ చేస్తున్నాను, సముద్రం పక్కనే బందోబస్తు. ఎవరు అంటే నాకు అసలు తెలియదు. సార్ మా సారే అని చెప్పేసి నాకు తెలియదు. పైసలు అనుకుని రిసీవ్ చేసుకుని నమస్కారం సార్ అంటే పట్టుకున్నాను, కానీ మా సారే అని చెప్పేసి నాకు విషయం తెలియదు. తెలియక నేను సపోజ్ అవుతున్నప్పుడు పక్కన చెప్పాను సార్ గారికి వెళ్ళి, సార్ తమ పడుతూ ఉంటున్నాను సార్, నాకు డ్యూటీలో వరే డ్యూటీ నేను కంటిన్యూ డ్యూటీ అవుతుంది, కలైనా సరే సరే అని చెప్పేసి ఆయన ఓదార్చారు. కానీ అంతకు ముందు ఒక 10 సంవత్సరాల క్రితం సార్తో నాకు ఎక్కడంటే పాడేరు డ్యూటీ చేసాం. సార్తో పాడేరు డ్యూటీ చేసాము. అందరూ వెళ్ళిపోయారు, సిబ్బంది అంతా మొత్తం డ్యూటీకి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతే మొత్తం ఉండిపోయారు అక్కడ ఏకాకి. వారంకి లేవు, బస్సు ఎక్కుదామంటే బస్సు లేదు. అలా రోడ్డు పైన అలా రిజిస్టర్ చేస్తున్నాం, ఎవరు దొరుకుతారా. సార్ అలా వెళ్ళిపోతున్నారు. వస్తే చక్కని అక్కడ ఆగారు. ఎక్కమంటే కారు ఎక్కమంటున్నారు. అసలు సిఏ గారితో కారు ఎక్కడం అంటే ఇప్పటికీ నాకు జరగదు కదా, ఊరికిపోతున్నాడు. సార్ నేను ఎక్కడ సార్ కూర్చో సార్ కూర్చోను. అది సార్ నేను మొన్న ఒకసారి సార్ తమతో ఇలాగా అనగానే సార్ ఎంతో నాకు ఓదార్పు చేశారు. మనం పోలీసు ఇబ్బంది అనేసరికి ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క ఇది అది మా మాటల్లో చెప్పవలసింది కాదు. సాధారణంగా ఎవరు రోడ్డు మీద ఉన్నా చూడకుండా వెళ్ళిపోతాం, అలాగే వస్తారులే అని. కానీ అలాంటి మనస్తత్వం సార్, అలాంటి మనస్తత్వంతో ఉన్న మంచి మనస్తత్వంతో ఉన్న సిఐ గారి ముందు నేను రిటైర్ అవ్వడం ఎంతో నాకు గర్వకారణంగా ఉంది. అలాంటి ఆఫీసర్లు ఎవరు ఉండరు సాధారణంగా. ఉద్యోగం అప్లై చేస్తామా లేదా, కానీ ఏనాడు ఏమాత్రం కూడా డ్యూటీ పరంగా గర్వంగా చెప్పడం, ఒక ఇచ్చేయడం అది ఏనాడు లేదు. ఇంచుమించు ఒక 10 సార్లు సార్తో వచ్చి చేశాను. సార్ మొత్తం వచ్చిన తర్వాత ఏనాడు కూడా మీ ఉద్యోగం చేసుకెళ్ళిపోండి, ఎవరు ప్రాబ్లం నాకు చెప్పండి అనే తప్పనే తప్ప ఏనాడు ఆయన దీనిగా చెప్పడం నేను ఇంతమంది ఆఫీసర్లో చేశాను. కానీ సార్ లాంటి ఆఫీసర్ని నేను ఎక్కడ కూడా చూడలే. కానీ నా రిటైర్ అయిపోయే ముందు ఇలాంటి ఆఫీసర్లకు వచ్చారంటే ఆ దేవుడు ఇచ్చిన నాకు గౌరవం అంతే. ఎందుకంటే దాంట్లో మా ఎస్సీ గారి గురించి కూడా చెప్పాలి. 2 ముక్కలు ఏదైనా డ్యూటీ చెప్పే ముందు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి తీరాలి, అలాంటిది లేదు. బంగారాజు వెళ్ళగలవా, వెళ్తే వెళ్ళి, లేకపోతే అదే నీ ఆఫీసర్ పేకం ఇస్తే. పేకటేకం విషయం సరే, అక్కడికి వెళ్ళే ముందు అసలు నా పరిస్థితి సార్ బాధ్యత నాకు అప్పచెప్పారు కనుక చెయ్యాలి అని బాగా ఉంది. సార్ నా ఎదురుగా ఆయన వరైపోతుంటే, రకరకాలుగా ఫోన్లు వచ్చి వరైపోతుంటే అందులో సగ భాగం మనం పంచుకోలేమా అనే తపంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అంత బాధ ఆయనకి ఎందుకు కలిగించాలి, అందులో సగ భాగం మనం తీసుకోవాలి అనే తపంతోనే నేను చేసేది. ఎప్పుడైనా సరే సార్ మాట నేను ఎదురు చెప్పలేకపోతే సార్ నాకు క్షమించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కృష్ణారావు సార్ గురించి చెప్పాలి. నాకు చిన్న ఆపరేషన్ అయింది, హాస్పిటల్లో ఉన్నాను. ఎప్పుడు కనీసం సిబ్బంది ఎప్పుడు కూడా విషయం చెప్పలేదు. నేను కృష్ణా సార్కి ఎవరు చెప్పారు,
సార్ ఎక్కడ తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు. ఇన్ని ఆఫీస్ పళ్ళు, ఇన్ని బత్తాయి పళ్ళు, ఇన్ని కమలా పళ్ళు పట్టుకొని వచ్చి బంగారాజు అని నా చేతికి ఎత్తేసరికి నీ జీవితంలో సారు లాంటి మనస్తత్వం ఉన్న మనిషి ఉంటారా, హాస్పిటల్లో కూడా వచ్చి పలకరించే వాళ్ళు ఉంటారా అనే ఆ సార్ మనస్తత్వం తెలుసుకొని నేను చాలా తప్పు ఇంకా ఇంట్రెస్ట్గా చేయాలి, ఇలాంటి వాళ్ళకి ఎంతమంది ఉన్నారో డిపార్ట్మెంట్లో అనే ఇంట్రెస్ట్గా నాకు సార్ ద్వారానే కలిగింది. అంత ఓదార్పు మనిషి నేను చూడలే. అలాంటి కృష్ణారావు ఎస్ఐ గారిని 10 కాలాల పాటు డిపార్ట్మెంట్లో హ్యాపీగా చేసుకొని అలాగే రిటైర్ అవ్వాలని మరీ ఆ భగవంతుని కోరుచున్నాను. ఇంత తర్వాత నా కింద సిబ్బంది చాలా మంది ఉన్నారు. నాకు ఎక్కువ కనెక్షన్లో ఉంది నాగరాజ్ సార్ ప్లస్ గిరిబాబు సార్. ఎప్పుడు కూడా నాతో డ్యూటీ విషయంలో నాకు ఎప్పుడు కలిసి ఎక్కువ ఆయనతో వాళ్ళిద్దరితో సంభాషణ జరిగేది. నాకు విషయం తెలుసుకునేవాడిని. విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళి నేను ఆశ్రయి గిరిబాబు నేను ఆశ్రయ్యాను, అయితే నాగరాజు నేను ఆశ్రయ్యాను అని జరిగిన సార్కేమో ఆయన చెప్పేవారు. అక్కడ సమస్య లేకుండా, ప్రాబ్లం రాకుండా, ప్రాబ్లం వస్తే మనకి రాదు ప్రాబ్లం, మనకేం మేము ఇదవుతాం, కానీ మనకు పంపించే ఆఫీసుల పైన ఏర్పడి ఉంటుంది ప్రాబ్లం. ఎప్పుడు కూడా మనకేం ప్రాబ్లం ఉంటుంది కాదు. ఆయన పంపించారంటే అక్కడ తను అక్కడ ఉన్నట్టుగా మనం మనసులో పెట్టుకొని చేయాలి. చేస్తే ఆ సమస్యకి ఏమో ధైర్యం మనకి మన ఆఫీసులో ఉన్నారు అనే ధైర్యం మనకి అది ఎప్పుడు మనం కల్పించుకొని మన విధులు సక్రమంగా నిర్వర్తించకపోతున్నాం. తర్వాత పత్రికల విలేకరులు కూడా చాలాసార్లు అందరితో నాకు పరిచయం తక్కువ అండి, కానీ వాళ్ళంతా వాళ్ళు వచ్చి నాకు పరిచయం చేసుకుంటే నాకు మనసు బాధ అనిపించింది. అయ్యో వీళ్ళు కలలేదే నేను అని మనసు బాధ కలిగేది. ఎందుకంటే నేను చేసేది కొద్దిగా తక్కువ చేశాను, అందువల్ల నన్ను క్షమించండి. కొద్దిగా కొంతమంది పత్రికల విలేకరులు కూడా పూర్తిగా కవరలేకపోయాను. తర్వాత నేను ఇక్కడికి వచ్చే ముందు చిన్న అంటే మీకు బాధ కలిగించే విషయం అనుకోకండి. నేను ఇక్కడ ఫస్ట్ టైం ఈ నాతవరం డ్యూటీకి వచ్చేటప్పుడు చాలా పెద్ద గండం నుంచి బయటికి వెళ్ళాను. నా కుడి పక్కన ఉన్నాయని చనిపోయాడు, ఎడ పక్కన ఉన్నాయని కూడా చనిపోయాడు. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు కూడా సరుగులు దిగారు, మేము అడ్డాలు దిగాము. ఎలక్షన్ డ్యూటీ అన్నమాట. చూస్తే మళ్ళీ ఇటువంటి ప్లేస్లో మళ్ళీ ఇక్కడ తగ్గింది నా డ్యూటీ దగ్గర అయిపోయిందని టెన్షన్ నాకు ఉండేది. ఇది ఇప్పుడు నిమిషం చెప్తాను. అది నాకు పిరికితనం అవ్వని లేకపోతే ధైర్యం అవ్వని అది ఒక టెన్షన్గా నేను ఫీల్ అవుతుండేవాడిని ప్రతిసారిని. ఆ ఫీలింగ్ కూడా మా సార్ల ద్వారా నేను దాన్ని ఉట్టగించుకోగలిగాను. దీని నుంచి నేను బయటపడగలిగాను. తర్వాత నా సిబ్బంది అంతా కూడా నాకు ఎంతో సహకరించి ఏనాడు కూడా నా మాటకి నా మాట వాళ్ళ మాటగా, వాళ్ళ మాట నా మాటగా వాళ్ళందరూ కూడా సహకరించారు. నిజంగా ఇప్పుడు సిబ్బంది అంటే ఎక్కడ చూడలేదు. కొద్దిగా తగ్గగా తర్వాత ఏదో తాగేసి ఏదో మాట్లాడడం అనేది వాళ్ళని చూశాను, గమనించాను. కానీ ఒక్కరు కూడా అలాంటి మా సిబ్బంది నాకు తాకలేదు. దానికి కారణం మా ఎస్ఐ గారు ముందు ఫస్ట్ డ్యూటీ ఫస్ట్ తర్వాత చేశాను. ముందు నాకు మీరు చెప్పిన వర్క్ చేసేది అనే ఒక కాన్సెప్ట్ మాకు చెప్పినప్పుడు దానికి నిబద్ధత ఆ డ్యూటీ నిర్వర్తించి సార్కి గుడ్ రిజల్ట్ వచ్చేటట్టు మేము చేయగలిగాం. ఇది ఆయన యొక్క మాకు చెప్పిన నిజంగా ఎస్ఐ గారు గర్వకారులు చెప్పే డ్యూటీ విధానం చెప్పే విధానం చెప్పే విధానం ఇంత అంత కాదు. అలాంటి విధానాన్ని నేను లాస్ట్లో అనుభవించాను ఆయనతో. నిజంగా నాకు గ్రేట్ భగవంతుని ఇచ్చిన నాకు అంటే వరమని అనుకుంటున్నాను. ఇలాంటి ఆఫీసుల ముందు నేను చేసి రిటైర్ అవ్వడం ఎంతో గర్వకారణంగా నాకు ఉంది. నన్ను మీ అభిమానంతో నన్ను ఆశీర్వదించి ఈ సర్వీస్ నుంచి పంపవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాను.